Hi, namaste all, and welcome to our channel. Here is our view on actor Dhanush's 50th movie, Ryan. సారీ, ఈ మూవీని యాక్టర్ ధనుష్ 50th మూవీ అని కంటే డైరెక్టర్ అండ్ రైటర్ ధనుష్ సెకండ్ ఫిలిం అని అడ్రస్ చేయాలనుకుంటున్నాం. ఇంకా రివ్యూలోకి వెళ్తే రాయన్ ఈజ్ ఎ క్లీన్ ఎమోషనల్ యాక్షన్ ఎంటర్టైనర్. మూవీ ఓపెన్ చేయగానే మెయిన్ క్యారెక్టర్స్ లైక్ రాయన్ బ్రదర్స్ అండ్ సిస్టర్ ఈ క్యారెక్టర్స్ని ఎస్టాబ్లిష్ చేస్తారు. డ్యూ టు అన్ఫోర్సిన్ రీజన్స్ వీళ్ళు ఎలా అనాథ అయ్యారు అండ్ తర్వాత ఎలా సర్వైవ్ అయ్యారు అన్నది మన మూవీ మెయిన్ ప్లాట్. రాయన్గా ధనుష్, ముత్తుగా సందీప్ కిషన్, దుర్గాగా దసరా విజయన్. వీళ్ళ క్యారెక్టర్స్ మధ్య ఉండే కెమిస్ట్రీని బ్రిక్ టు బ్రిక్ పర్ఫెక్ట్గా బిల్డ్ చేస్తారు మన ఫస్ట్ హాఫ్లో. అలా బిల్డ్ అయిన క్యారెక్టర్స్, వాటి మధ్య జరిగే ఇన్సిడెంట్స్ అండ్ కాన్ఫ్లిక్ట్స్, వీటిని ఎలా హ్యాండిల్ చేస్తాడు మన హీరో అన్నదే మూవీ. అలా బిల్డ్ అయిన మన ఫస్ట్ హాఫ్ ఒక పర్ఫెక్ట్లీ ఎలివేటెడ్ ఇంటర్వెల్ బ్యాంగ్తో ఎండ్ అవుతుంది. రెహమాన్ సర్స్ మ్యూజిక్ ఎట్ దిస్ పర్టిక్యులర్ పాయింట్ సీన్ని ఒక 2 టైమ్స్ మోర్ ఇంపాక్ట్ఫుల్ చేసేస్తుంది. ఫస్ట్ హాఫ్ అయిపోయింది కాబట్టి బిఫోర్ మూవింగ్ టు ద సెకండ్ హాఫ్, డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫర్ మోర్ రివ్యూస్ ఇన్ ఫ్యూచర్. కమింగ్ టు ద సెకండ్ హాఫ్, యాక్టర్, డైరెక్టర్ అండ్ రైటర్ ధనుష్ గారు ఫుల్గా డ్యూటీ ఎక్కేస్తారు భయ్య. ఇక్కడ నుంచి మన మెయిన్ విలన్ సేతు, అక్క ఎస్జే సూర్య క్యారెక్టర్ బేస్డ్గా వెళ్తుంది స్టోరీ మొత్తం. ట్విస్ట్స్ అండ్ టర్న్స్తో డీసెంట్ రైటింగ్తో మూవీ క్లైమాక్స్కి రీచ్ అయిపోతుంది. అండ్ సెకండ్ హాఫ్లో కొన్ని ఇంపాక్ట్ఫుల్ పర్ఫార్మెన్సెస్ చూడొచ్చు. మెయిన్ క్యారెక్టర్స్ లైక్ రాయన్, ముత్తు అండ్ దుర్గా వెర్ రిటన్ రియల్లీ వెల్. సపోర్టింగ్ క్యారెక్టర్స్ అన్నీ కూడా హ్యాడ్ ఎ డీసెంట్ ఇంపార్టెన్స్ ఇన్ దేర్ ఓన్ వే. ఎక్కడ వేస్ట్ అనిపించదు ఏ రోల్ కూడా. ధనుష్ గారికి పడిన అన్ని ఎలివేషన్స్ కంటే సిస్టర్ క్యారెక్టర్స్కి పడ్డ ఒక్కొక్క సీన్ ఒక్కొక్క డైమండ్ భయ్య. అండ్ సెకండ్ హాఫ్లో పర్టికులర్గా ఒక సీన్లో అయితే విజయన్ గారి స్క్రీన్ ప్రెజెన్స్ నాకైతే చాలా చాలా నచ్చింది. షీ జస్ట్ నెయిల్డ్ ఇట్ అండ్ ఆల్సో మేక్స్ మీ ఎక్సైటెడ్ ఫర్ అబౌట్ హర్ ఫ్యూచర్ పర్ఫార్మెన్సెస్. ధనుష్ గారి రైటింగ్ తర్వాత ఈ మూవీకి అంత ప్లస్ పాయింట్ మన మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ గారు. వన్ ఆఫ్ ద బెస్ట్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఇచ్చే బీజిఎమ్స్ ఇచ్చారు ఈ మూవీకి. స్నో మూవీ ఈజ్ పర్ఫెక్ట్. అన్ని మూవీస్లో లాగానే ఇందులో కూడా కొన్ని కాన్స్ ఉన్నాయి. కపుల్ ఆఫ్ బెస్ట్ క్యారెక్టర్స్ రాసిన మన ధనుష్ గారు కపుల్ ఆఫ్ అండర్ రిటెన్ క్యారెక్టర్స్ కూడా రాశారు. ఎగ్జాంపుల్ మన ప్రకాష్ రాజ్ అండ్ వరలక్ష్మి శరత్ కుమార్. వీళ్ళ పొటెన్షియాలిటీ ఆఫ్ యాక్టింగ్కి ఇంకా లెందీ అండ్ డిఫరెంట్ ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్టర్స్ ఇచ్చి ఉండాల్సింది అనిపించింది. దే వర్ అండర్ యూస్డ్. అండ్ అనదర్ మైనస్ పాయింట్ ఈస్ అ వెరీ ఫాస్ట్ సెకండ్ హాఫ్. ఫస్ట్ హాఫ్తో కంపేర్ చేస్తే సెకండ్ హాఫ్ చాలా ఫాస్ట్గా అయిపోయింది అనిపించింది. ఫస్ట్ హాఫ్లో చాలా బాగా ఎస్టాబ్లిష్ చేసిన బ్రదర్ అండ్ సిస్టర్ రోల్కి అండ్ వాళ్ళ ఇద్దరు బ్రదర్స్ రోల్స్కి సరిపడ డ్రామా సెకండ్ హాఫ్లో లేదనిపించింది. నాకు పర్సనల్గా డ్రామా సరిపోలేదా ఆర్ ఎల్స్ ఆడియన్స్ అందరికీ ఇంకొంచెం డ్రామా బిల్డ్ చేస్తే బాగుండు అని అనిపించిందా తెలీదు. అపార్ట్ ఫ్రమ్ దీస్ ఎవ్రీథింగ్ వాస్ డీసెంట్ అబౌట్ రాయన్. ఐ వుడ్ గివ్ అ 3.0 ఆన్ 5 ఫర్ దిస్ మూవీ. సో వీకెండ్ ఫ్రీగా ఉంటే డూ వాచ్ రాయన్ అండ్ మీకేమనిపించిందో కామెంట్ బాక్స్లో చెప్పండి.